ఎటు చూసినా సరే ఉరితాళ్ళు, రోజుకి 50 మంది దాకా ఉరి. అలా గడిచిన 7 ఏళ్లలో 30,000 మంది దాకా చనిపోయారు ఈ జైల్లో. ఈ జైల్లోని ఫొటోస్ కూడా అస్సలు బయటికి రానివ్వరు. ఈ జైలును కూడా చాలా రహస్యంగా ఉంచుతారు. అంతేకాకుండా ఎలాంటి సమాచారం కూడా ఎవ్వరికీ తెలియనివ్వరు. మరి ఇప్పుడు ఎలా తెలిసిందంటే అక్కడ పనిచేసిన మాజీ గార్డులు, మాజీ ఖైదీలు వీళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఈ జైలు అనేది ఇంత క్రూరంగా ఉంటుందా అని మనకు తెలుస్తుంది. మరి ఇంత క్రూరమైన జైలు పేరేంటి, అసలు ఇది ఎక్కడ ఉంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. సిరియా దేశంలోనే అత్యంత క్రూరమైన జైలుగా ముద్రపడింది ఈ సెడ్నియా జైలు. ఈ జైలు అనేది సిరియా రాజధాని అయినటువంటి డమాస్కస్కు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పట్టణంలో 1980లో ఏర్పాటు చేశారు. సిరియాలో బషర్ ఆల్ అసద్ పాలన అంతం కావడంతో ఇకనైనా సరే తమ బంధువుల ఆచూకీ తెలుస్తుందేమో అన్న ఆశతో ఈ సెడ్నియా జైలుకి చాలామంది జనం వస్తున్నారంట. తమ పాలనను వ్యతిరేకించిన వారందరినీ కూడా కొన్ని దశాబ్దాలుగా అసద్ కుటుంబం ఈ జైల్లో నిర్బంధించేది. ఈ జైల్లో 2011 సిరియా అంతర్యుద్ధం నాటి నుంచి కూడా వేలాది మంది నిర్బంధానికి, అదేవిధంగా హింసకు కూడా గురయ్యారు. ఇక్కడ ఎంతో మందిని ఉరితీశారు. సుమారు 1.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ జైల్లో 1987 నుంచి కూడా ఖైదీలను నిర్బంధించడం ప్రారంభమైంది. బషర్ తండ్రి అయినటువంటి హఫీజ్ ఆల్ అసద్ పాలనలో తొలిసారి ఖైదీల్ని ఈ జైలుకి తరలించారు. ఈ జైల్లో ప్రధానంగా 2 బ్లాకులు ఉండేవి. వాటిలో ఒకటి ఏంటంటే వైట్ బిల్డింగ్, ఇంకొకటి ఏంటంటే రెడ్ బిల్డింగ్. మానవ హక్కుల సంఘాలు తెలిపిన వివరాల ప్రకారం తమ పాలనపై విధేయత ప్రకటించిన సైనికాధికారులను, బలగాలను ఈ వైట్ బిల్డింగ్లో నిర్బంధించేవారట. ఈ బ్లాక్ అనేది ఎల్లాకారంలో ఉంటుంది. రెండోదైనటువంటి రెడ్ బిల్డింగ్లో తమ రాజకీయ ప్రత్యర్థుల్ని నిర్బంధించేవారట. వై ఆకారంలో ఉండే ఈ భవన సముదాయాన్నే ప్రధాన జైలును కూడా పిలుస్తారు. ఇది యాస్ట్రీజ్గా ఫ్యాన్ రెక్కలు విస్తరించినట్లుగా కనిపిస్తుంది. దీనిలో డజన్ల కొద్దీ గదులు, సీసీటీవీ స్క్రీన్లతో నిండిన ఒక పెద్ద నిఘా గది కూడా ఉంది. రెడ్ బిల్డింగ్లో బందీలుగా ఉన్నవారిని తరచూ హింసించేవారని, తీవ్రంగా కొట్టడంతో పాటు రేప్ చేయడం, ఆహారం ఇవ్వకపోవడం, వైద్య సహాయం అందకుండా చేయడం ఇట్లాంటివన్నీ చేసేవారని మాజీ ఖైదీలు సాక్ష్యం చెప్పినట్లు ఆమ్నెస్టీ తన నివేదికలో పేర్కొంది. రెడ్ బిల్డింగ్లో ఉన్న ఖైదీలను ఉరి తీసేందుకు వైట్ బిల్డింగ్ కింద ఉన్న గదికి తీసుకువెళ్లేవారని, దాన్ని వాళ్ళు ఎగ్జిక్యూషన్ రూమ్గా పిలిచేవారని చెప్పారు. మధ్యాహ్నం భోజనం సమయానికి ఉరి తీయాల్సిన వారి జాబితా వచ్చేదంట. ఈ జాబితా ప్రకారం ఉరి తీయాల్సిన వారిని అందరినీ కూడా ఈ బలగాలు బేస్మెంట్లోని ఒక సెల్కి తీసుకెళ్తారంట. ఒక్కొక్కసారి అక్కడ 100 మంది వరకు కూడా ఉండేవారట. అక్కడ వాళ్ళని చాలా దారుణంగా కూడా కొట్టేవారని మాజీ గార్డు కూడా చెప్పారు. ఖైదీలు కళ్ళకు గంతలు కట్టి మెట్లు దించుతూ వైట్ బిల్డింగ్లో ఉన్నటువంటి ఉరి తీసే గదికి తీసుకెళ్ళి అక్కడ 10 తాళ్ళు వరుసగా బిగించి ఉన్న ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్ళి ఉరి తీసేవారట. 2012లో ఈ గదిని మరింతగా విస్తరించి ఇంకొక 20 ఉరితాలతో రెండో ప్లాట్ఫామ్ కూడా నిర్మించారట. అసద్ పాలన అంతమైన తర్వాత రెబల్స్ అనుబంధ మీడియా విడుదల చేసిన ఫుటేజీ ప్రకారం అక్కడ గదుల్లో డజన్ల కొద్దీ ఉరితాళ్ళు అనేవి కనిపించాయట. 2011 నుంచి 2018 మధ్య కాలంలో దాదాపుగా 30,000 మందికి పైగా ఖైదీలు ఉరి తీయడం, చిత్రహింసలకు గురి చేయడం, వైద్య సహాయం అందకపోవడం, ఇంకా ఆకలితో అలమటించడం వంటి కారణాలతో చనిపోయి ఉంటారని మానవ హక్కుల సంఘాలు అనేవి అంచనా వేశాయి. 2018 నుంచి 2021 మధ్య కాలంలో కనీసం 500 మంది దాకా ఉరి తీసుంటారని ఇటీవలే జైలు నుంచి విడుదలైన వారు చెప్పిన దాని ప్రకారం ది అసోసియేషన్ అండ్ డీటైనీస్ ఇన్ సిరియా ప్రిజన్ 2022లో తెలిపింది. మృతదేహాల దహనానికి 2017లో అక్కడ ఒక శ్మశాన వాటికి కూడా నిర్మించారట. ఏఎండిఎస్పీ 2022లో విడుదల చేసిన నివేదిక ప్రకారం జైలు లోపల అంతర్గత భద్రతను మిలిటరీ పోలీసుల విభాగం పర్యవేక్షిస్తుండగా జైలు వెలుపల మాత్రం 200 మంది మిలిటరీ సిబ్బందితో పాటు 250 మంది మిలిటరీ ఇంటెలిజెన్స్ బలగాలు కూడా పెట్రోలింగ్ విధుల్లో ఉండేవట. అసద్ పాలన ముగిసిన తర్వాత జైలు సరిహద్దు దగ్గరికి వెళ్ళవద్దని ప్రజలకు హెచ్చరికలు కూడా వచ్చాయట. జైలు బయట భారీగా తవ్వకాలు జరుగుతున్నాయని మానవ హక్కుల సంఘాలు కూడా చెప్తున్నాయి. జైలు చుట్టూ ముళ్ళతీగలతో ఎత్తైన గోడలు, చుట్టూ గార్డు టవర్లు కూడా ఉన్నాయని డిఫెన్స్ గ్రూప్ వైట్ హెల్మెట్ షేర్ చేసిన చిత్రాల ఆధారంగా మనకు తెలుస్తుంది. ఈ అసద్ పాలన అంతం కావడంతో ఇకనైనా సరే తన ఆత్మీయుల ఆచూకీ తెలుస్తుందేమో అన్న ఆశతో బంధువులందరూ కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నారట. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా సిరియాలోనే అత్యంత క్రూరమైన సెడ్నియా జైలు గురించి. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.